హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చాలా మంది కష్టే ఫలం అంటారు, కష్టపడి ఫలితం వస్తుందని అంటారు. కానీ అది పెద్ద అబద్ధం. ఆయి మాటలు, పొగడతల మాటలు, అబద్ధాల మాటలు చెప్పే వాళ్ళకి ఈ రోజుల్లో బాగా జరుగుతుంది. మనం ఎలా ఆలోచిస్తామంటే మన కాడికి ఒకసారి వచ్చిన కస్టమర్ మళ్ళీ రెండోసారి మనకు కాల్ చేయాలని మనం ఆలోచిస్తాం, వాళ్ళకి ఇచ్చే సర్వీస్ కూడా అలా చేస్తాం. కానీ వాళ్ళు రెండోసారి వచ్చేటప్పటికి వాళ్ళకి ఎవరైనా మాయ మాటలు చెప్తే వాళ్ళ దగ్గరికే పోతున్నారు. అక్కడే మెయిన్ మైనస్ అవుతుంది. ఇంకా మ్యాటర్లోకి వస్తే వీక్లీ వన్స్ అయితే ఈ గడ్డి అయితే మనం గోశాలకి అయితే తోలాల్సి ఉంటుంది. మనం 2 years నుంచి వీళ్ళకి ఉన్నాము, వీళ్ళు మనకి తప్ప వేరే వాళ్ళకి చెప్పరు. ఈ లొకేషన్ ఎక్కడో తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి. ఇక్కడికి వస్తే మాత్రం ఏదో మనసుకి తెలియని హ్యాపీగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే చుట్టూ ఆవులు, ప్రశాంతమైన వాతావరణం, హ్యాపీగా అయితే అనిపిస్తుంది. మా ఊర్లో ఉన్నట్టే అనిపిస్తుంది. ఇంక ఈ ఆవులు అయితే బండి దుక్కే చూస్తాయి, ఎప్పుడు గడ్డి వేస్తారో ఇప్పుడు తిందామని. కొన్ని దూడపిల్లలు అయితే బండి దగ్గరికి వెళ్ళి బండిలో ఉన్న గడ్డిని అయితే పీక్కొని తింటున్నాయి. మనకు కొంతమంది కస్టమర్లు అయితే ఉన్నారు, వాళ్ళైతే మనల్ని వదిలిపోరు, మనమైతే వాళ్ళని వదిలిపోము. ఇంకా అలా జరిగిపోతుంది అది ఒక బాండింగ్. ఒక్కసారి మన బండిని పెట్టి మనతో పాటు కన్సల్ట్ అయ్యి ప్రతి ఒక్క దానికి కూడా మన బాడుగులు పెట్టుకున్న వాళ్ళు ఇంకొక రెండోసారి వేరే వాళ్ళ దానికైతే పోరు ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఆడే మాట అంత కరెక్ట్గా ఉంటుంది, మనం చేసే పని కూడా అంత కరెక్ట్గా ఉంటుంది. మాటల్లో చెప్పడం కాదు, ప్రతిది కూడా అలా చేస్తున్నాం. కాబట్టి ఈ 7 years నుంచి ఇంత బాగా బాడుగులను అయితే నిలదొక్కుని వస్తున్నాము. నేను రెగ్యులర్ టైమ్స్లో చాలా మంది డ్రైవర్లు అయితే గమనించాను, వాళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడం, ఏదో ఇంకో బాడీకి వెళ్తే ఇంకొకరు ఫోన్ చేసినా కానీ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, ఇలాంటి తేడా పనులు అయితే చేస్తుంటారు. మన దగ్గర అయితే అలాంటి జరగవు. నైట్ 12 గంటలకు మీరు ఫోన్ చేసినా కానీ ఫోన్ లిఫ్ట్ చేసి ఎక్కడికి రావాలని మేము అడుగుతాము. షోరూమ్ కడుతున్నప్పుడు అయితే షోరూమ్ మొత్తం కిటికీలంతా నేనే తోలింది, నా టాటా ఏసీ బండితో. ప్లాస్టోన్ విండోస్ అయితే వాడారు. ఇక్కడ కూడా మనం బాడుగులు అయితే పెడదాము అని ఒక ఆలోచనతో అడుగుదాము అని అయితే వచ్చాను. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, కార్డులు అయితే తీసుకున్నారు. వాళ్ళు చెప్తారో చెప్పరో ఇంకా తర్వాత సంగతి. సరే మరి అయితే ఉంటాను.